షరా మామూలుగానే కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన తర్వాత రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రవాణా పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. భద్రత ప్రమాణాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ చూద్దాం. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ అధికారులు కూడా అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కూడా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ అలాగే ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వాహనాలకు సంబంధించి ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు? కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం చాలా విచారకరం. అటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే అధికార యంత్రాంగంతో కూడా సమాయత్తమై ఉన్నారు. ముఖ్యంగా గతంలో చేసే తనిఖీల్లో రికార్డు పరంగా ఎక్కువగా ఉండేది. ట్యాక్సేషన్ అట్లాగే ఫిట్నెస్ మీద, ఇన్సూరెన్స్ మీద, వాటి మీద ఎక్కువ ఉండేది. వాటి మీద కాకుండా యొక్క కాన్సన్ట్రేషన్ని మన వాహన కండిషన్ మీద, వాహన టెక్నాలజీ మీద, తర్వాత వచ్చేసి సేఫ్టీ యాంగిల్స్ మీద, అంటే వాహనంలో ఉన్న సేఫ్టీ యాంగిల్స్ మీద ఎక్కువగా చూడాలని చెప్పేసి మనం మోటార్ వాహనాల తనిఖీ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఈ 2019 నుంచి మనకు ఎఫ్డి అంటే ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టము, అట్లాగే ఈ 2023 తర్వాత ఫైర్ సపరేషన్ సిస్టము, ఇవన్నీ కూడా వాటన్నీ కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. ఈ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మనం ఈ యొక్క తనిఖీలు కూడా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి మనం తెలియజేశాము. ముఖ్యంగా ఫైర్ ఎక్స్టింగ్విషరు అట్లాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ వాటి నియమ నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని చెప్పి చూడాలి. ఈ యొక్క సేఫ్టీ నామ్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క సేఫ్టీ నామ్స్ జాగ్రత్తగా అందరూ కూడా గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క టెక్నాలజీని కూడా మనము ముఖ్యంగా ప్రయాణికులకి ఈ బస్సు యొక్క యాజమాన్యం కానీ, డ్రైవరు, అట్లాగే ఈ ట్రావెల్స్ మేనేజరు వీళ్ళంతా కూడా సంయుక్తంగా కలిసి కంపల్సరీగా వాళ్ళకంతా కూడా ట్రైనింగ్ ఇవ్వని పక్షంలో వాళ్ళకు ఎంత సాంకేతికను ఉపయోగించినా కూడా ఆ సాంకేతికను వినియోగించుకునే పక్షంలో ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా సరే మనకు వెంటనే ఇమ్మీడియట్గా స్మోక్ వచ్చిన వెంటనే మనకి అలారం ఉంటుంది. అట్లాగే ఆ స్మోక్ వచ్చిన వెంటనే అందరూ ప్రయాణికులను అప్రమత్తం చేసి డ్రైవర్ వెంటనే దించి వేయాలి. అంతేగాని డ్రైవర్ వెళ్ళిపోతే ప్రమాదం తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అట్లాగే డ్రైవర్లకు కూడా శిక్షణ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎన్ని వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్ని సీజ్ చేశారు? వాటికి జరిమానాలు ఎంత విధించారు సార్? ఇప్పటివరకు దాదాపుగా 12 కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగాలాండ్, ఛత్తీస్గఢ్ లాంటి ఇతర రాష్ట్రాల వాహనాల నుంచి మనం ఒక దాదాపుగా 4 బస్సుల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ముఖ్యంగా 32 సీట్లు ఉండాల్సిన చోట 36, 34 సీట్లు ఉండటం జరిగింది. అలాగే గూడ్స్ అంటే సరుకు రవాణా తోలే వాహనాల మీద కూడా 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేకపోవడం వల్ల, అట్లాగే చిన్న ఏ అఫెన్స్ ఉన్నా కూడా వాటి మీద నమోదు చేసి ఇవాళ దాదాపుగా 10 కేసుల పైన నమోదు చేశారు. గతంలో కూడా మనము 2025 జనవరి నుంచి మన తిరుపతి జిల్లాలో 565 కేసులు బస్సుల మీద కేవలం కాంట్రాక్ట్ క్యారీస్ మీద నమోదు చేసి 43 లక్షల రూపాయల అపరాధ రుసుము కానీ పన్ను కానీ విధించాము. ఎంత వాహన తనిఖీలు జరుగుతున్నా కూడా అప్పుడప్పుడు పన్ను చెల్లించకుండా తిరిగే వాహనాలు మనకు గోచరిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా ప్రతి వారంలో 2 రోజులు మనకి సీసీ బస్సుల మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి మన రవాణా కమిషనర్ గారు గతంలోనే ఆదేశించారు. లగేజీ కౌంటర్లకు సంబంధించి ఈ యొక్క పేలుడు పదార్థాలను తరలిస్తున్నారని చెప్పి ఎక్కువగా విమర్శలు వినిపిస్తారు. దీనిపైన ఎలాంటి దృష్టి సాధించబోతున్నారు? పేలుడు పదార్థాలు ఇన్సిడెంట్లో కూడా లిథియం అంటే మొబైల్ ఉండటం జరిగింది. అట్లాగే యాక్చువల్గా అసలు పేలుడు పదార్థాలే కాదు, ఏ సరుకు రవాణా కూడా తీసుకువెళ్ళదని చెప్పేసి మేము ఆదేశాలు జారీ చేశాము. ముఖ్యంగా ఈ ట్రావెల్స్ యాజమాన్యం వారు కూడా దాని మీద నిశ్చితంగా పరిశీలించి వాళ్ళు లగేజ్ తీసుకెళ్తున్నారా లేకపోతే కనుక కమర్షియల్ గూడ్స్ తోలుతున్నారా అనే అంశం మీద వాళ్ళు కూడా దృష్టి సారించాల్సిన అంశం ఉంది. రెగ్యులర్ చెక్కింగ్లో ప్రతి బ్యాగు క్షుణ్ణంగా చెక్ చేసే అవకాశం మాకుండదు. ఎందుకంటే సమయాభావంలో చేయలేం. కాబట్టి దీని జాగ్రత్తను వీళ్ళందరూ కూడా ముఖ్యంగా తీసుకోవాలి. అట్లాగే మేము కూడా అసలు సరుకు రవాణా చేయకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నాము. అంటే ప్రధానంగా ఈ యొక్క రవాణా శాఖలో కొంత సిబ్బంది కొరత ఉందని చెప్పి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే సిబ్బంది కొరత ఏమైనా ఉందా లేదా? మనకు సఫిషియెంట్గా ఉన్నారా స్టాఫ్ సార్? సిబ్బంది కొరతే లేదు. అంటే క్షుణ్ణంగా అన్ని అంశాల మీద, అంటే సరుకు ఏ సరుకు తీసుకెళ్తున్నారు, సరుకు ఉందా లేదా అనే అంశాల మీద పూర్తిగా పరిశీలించాలంటే కొంత అవకాశం ఉండకపోవచ్చును. అయినప్పటికీ కూడా కేవలం మన జిల్లాలోనే 70 వాహనాల మీద సరుకు రవాణా తీసుకెళ్తున్నారని చెప్పేసి వాటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేవలం జరిమానాల ద్వారానే వీటిని మనము చర్యలు తీసుకుంటున్నాము. అలా కాకుండా వాటిని ప్రాసిక్యూట్ చేస్తే బాగుంటుంది. బట్ ప్రాసిక్యూట్ చేసే పక్షానికి వెళ్ళాలి అంటే వాహనాన్ని సీజ్ చేయాలి, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఇటువంటి అంశాల్లో కొంత వైఖరి ధోరణి మారుతూ ఉంది.
అంటే ప్రధానంగా సంఘటనలు జరిగినప్పుడు కాకుండా అంటే రెగ్యులర్గా ఈ యొక్క తనిఖీలు ఉంటే కొంత ఈ యొక్క ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఒక ఇది ఇస్తుంది సార్. ప్రమాదాల నివారణకు తనిఖీలు ఒకటే కాకుండా నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే కేవలం మా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రయాణికుల పట్ల డ్రైవరు సేఫ్టీ నామ్స్ను జాగ్రత్తగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి చెప్పాలా. వాహనంలోకి ఎక్కిన తర్వాత ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది, హ్యామర్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే మరి ఏదైనా సరే ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ ఎట్లా ఉంటుందని వాళ్ళకి ఆ సాంకేతికను వాళ్ళకు చెప్పాలి. కానీ డ్రైవర్లకి అవగాహన లేకపోవటం చాలా దారుణమైన విషయం. సో యాజమాన్యము డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పి మోటార్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్కు నిబంధనలకు లోబడి యొక్క వాహనాలు నడపాలని చెప్పి కూడా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ చెప్పారు. అయితే పూర్తిగా ఇక వాహనాల తనిఖీ పైన పూర్తిగా మానిటరింగ్ ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని, ఇప్పటికే నిబంధనలు ఎవరైతే అతిక్రమించారో ఆ యొక్క ట్రావెల్స్ యాజమాన్యాలపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని, కొన్ని వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగిందని కూడా మురళీమోహన్ చెప్పారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.